వర్సెస్ కవిత వివాదంలో ఒక బిగ్గెస్ట్ అప్డేట్. రేపు లండన్ నుంచి హరీష్ రావు తిరిగి రాబోతున్నారట. వచ్చి రాగానే నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్తారట. కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతారు. కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత నెక్స్ట్ ఆయన కవితకి కౌంటర్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. పెద్ద ఎత్తున బిగ్గెస్ట్ ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారట. కవిత చేసిన ఆరోపణలన్నింటినీ పట్టాపంచలు చేయబోతున్నారట. మరోవైపు లండన్ బీఆర్ఎస్ యూకే విభాగం నిర్వహించినటువంటి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కూడా హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత కామెంట్స్ ని సీరియస్ గా తీసుకోబోనని సన్నిహితుల దగ్గర హరీష్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. నేను పెద్దగా పట్టించుకోను, నాకంతా కేసీఆర్ ఉన్నాడు, నేను అసలు వాళ్ళ గురించి పట్టించుకొని అసలు రాజకీయంగా మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు అసలు పార్టీ కూడా రాలేదు, అసలు పార్టీలో వాళ్ళకి అసలు సంబంధమే లేదు, రాజకీయంగా వాళ్ళకి అసలు ఓనమాలు కూడా తెలియదు. ఇంకా అటువంటి సిచ్యువేషన్లో నేను ఆ పిల్లల గురించి పట్టించుకుంటాను. ఒక రకంగా పిల్లల్లాగా కవిత మాటల్ని ట్రీట్ చేస్తున్నారట. పెద్దగా పట్టించుకోను, అంతా అవన్నీ పిచ్చి లైట్ అంటున్నారట ఆయన. సన్నిహితుల దగ్గర ఈ విషయాన్ని హరీష్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. నా వల్ల బీఆర్ఎస్లో ఇబ్బంది వస్తుందనడం దింపుడు కళ్ళం ఆశ అన్నారు హరీష్ రావు. ఇప్పటికీ కొన్ని వందల సార్లు క్లారిటీ ఇచ్చా. నేను క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తను. కేసీఆర్ నాయకత్వంలో చివరి శ్వాస వరకు పనిచేస్తాను. పార్టీ నిర్ణయాన్ని శిరస వహిస్తాను. పార్టీ పుట్టుక నుంచి కేసీఆర్ అడుగుజాడల్లోనే పనిచేస్తాను. భవిష్యత్తులో కూడా ఈ రకంగానే పనిచేస్తాను. ఎవరో కొందరు దుష్ప్రచారం చేసి ఒకరిద్దరు నాపై కుట్రలు కుయుక్తులు పన్ని ఏదో చేయాలనుకుంటే అది పొరపాటు పడ్డట్టే అని చెప్పి ఆయన కరాఖండిగా కొట్టిపారేశారు.